మేనిఫెస్టో సత్యనారాయణ ఏఎన్ఎన్. భాగ్యనగర్లో 46వ సామూహిక గణేష్ ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేశామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావి నూతల శశిధర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అధ్యక్షులు రాఘవరెడ్డి కమిటీ సభ్యులతో కలిసి కరపత్రికను శశిధర్ ఆవిష్కరించారు. భాగ్యనగర్ జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో గణేష్ ఉత్సవాలు మొదలైన నిమజ్జనోత్సవం వరకు తెలంగాణ ప్రభుత్వం 18 ప్రభుత్వ విభాగాల సమన్వయంతో గణేష్ నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహించనుందని చెప్పారు. దాదాపుగా 303 కిలోమీటర్ల పరిధిలో 160 గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం చతుర్దశి సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతుందని వారు వివరించారు. ప్రభుత్వ విభాగాలను సమన్వయపరుస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తూ ఉంది. భాగ్యనగరం లోపల 303 కిలోమీటర్ల పరిధి లోపల శోభాయాత్ర మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల లోపల పూర్తి స్థాయి సమన్వయం సాధించడానికి 160 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ యాక్షన్ టీంలను అన్ని స్థాయి లోపల సమన్వయం చేస్తూ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. 6 సెప్టెంబర్ 2025 శనివారం అనంత చతుర్దశి రోజున వినాయక సాగర్తో పాటు, వినాయక సాగర్ అంటే వాడుక భాషలో దాన్ని హుసేన్ సాగర్ అంటున్నారు, కానీ అది వినాయక సాగర్. వినాయక సాగర్తో పాటు నగరం చుట్టూ అనేక ప్రాంతాల లోపల యథావిధిగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చతుర్థి మండపాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.